ఏంటి అసూయపడుతున్నావా? నీ పక్కన వారు, నీ తోటి వారు ఎదుగుతూ ఉంటే చూసి అసూయపడుతున్నావా? బైబిలు గ్రంథంలో అసూయపడిన వ్యక్తులు నాశనమైపోయారు. కోరహు, అబీరాము, దాతాను అనువారు మోషే, అహరోను మీద అసూయపడిరి. వెంటనే భూమి నెరవిడిచి కోరహు, దాతాను, అబీరాము గుంపుని మృంగివేసింది. రాజైన సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. చివరికి తన కత్తితో తానే పొడుచుకొని చనిపోయాడు. మోషే మీద అహరోను, మిర్యాము అసూయపడినప్పుడు దేవుడు వారి మీద కోపపడి మిర్యాముకి తెల్లని కుష్టు కలుగజేశాడు. అసూయ అనేది శరీర సంబంధమైన పెద్ద పాపమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనకు కలిగిన దానిలోనే మనం సంతృప్తి కలిగి జీవించాలి. కింద ఉన్న వాటిని కాక పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచుదాం. పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఆమేన్.